కన్ఫ్యూజ్ అవుతారు క్లియర్ కనిపిస్తుందా? లాస్ట్ వరకు క్లియర్ కనిపిస్తుందా? ఇంకా మబ్బు కనిపిస్తుందా? అర్థం బాగుందా? ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందనుకో, అంటే ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందనుకో, ఏమైనా బాగా డిమ్ ఉంటే హాస్పిటల్కి డైరెక్ట్ ఇది మన సబ్ సెంటర్ చిన్నగా ఉంటుంది, మెయిన్ పెద్దది వెమ్లవాడ ఉంటుంది. ఇది ఎప్పుడు వచ్చినా నీకు యూజ్ అవుతుంది, ఫీజు కలగదు. సరేనా? మార్కెట్ అయినా దూరం చూద్దాం దగ్గరగా మొబైల్ రీడింగ్ కంటిన్యూస్గా ఫోన్ వాడుతున్నాను. దూరం సిరిసిల్ల పట్టణంలోని 35వ వార్డు సింగయ్యనగర్ ప్రజలకు శ్రీ వర్ష కంటి దవాఖానా వారి సారథ్యంలో నా ప్రోత్సాహంతో హాస్పిటల్ వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ కంటి పరీక్షలు, కంటి ఆపరేషన్కి సంబంధించిన చికిత్సలు ఇక్కడ చేయడం జరిగింది. 35వ వార్డు ప్రజలు చాలామంది వచ్చి ఇటు కార్యక్రమంలో పాల్పంచుకొని వాళ్ళకు కావాల్సిన చికిత్సలు చేయించుకున్నారు. అట్లనే ఆపరేషన్కు సంబంధించి వాళ్ళ వివరాలు ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఇటు ఆపరేషన్ను కావలసిన ఖర్చును మేమే భరించుకుంటున్నాం. ఓన్లీ లెన్స్కు సంబంధించి 25,000కు విలువ చేసే లెన్స్ని 5,000కే వాళ్ళకు ఇవ్వడానికి హాస్పిటల్ వారు ఒప్పుకున్నారు. ఇటు అవకాశాన్ని మిగతా వార్డు ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జీవితంలో ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు సహజంగా వస్తున్నటువంటి ఇబ్బందులు కంటి చూపుకు సంబంధించినవి. ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు. ఈ టీవీలు, సెల్ ఫోన్లు వచ్చినాక ఈ ఇబ్బందులను గుర్తించినటువంటి సుందరయ్య నగర్ 35వ వార్డు మా సిరిసిల్ల పట్టణ సెక్రటరీ సూరం వినయ్ గారు వర్ష హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ ఈ కాలనీ వాసులకు ఒక మంచి వైద్య సదుపాయం అందించాలనే సదుద్దేశంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి క్యాంపులో కాలనీ వాసులందరూ పాలు పంచుకొని వారికి సంబంధించినటువంటి ఇబ్బందులను డాక్టర్లకు తెలియజేసి ఇక్కడ లెన్స్కు సంబంధించింది కావచ్చు, ఆపరేషన్కి సంబంధించింది కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు వినయ్ గారు చెప్పినట్టు 25,000 దాన్ని 5,000కి ఇప్పించే పరిస్థితిలో, ఆపరేషన్లు కూడా ఫ్రీగా ఇప్పించే పరిస్థితిలో వినయ్ ముందుకు వచ్చి కాలనీ వాసులకు సేవ చేయడం అభినందనీయం. ఇటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వర్ష హాస్పిటల్ వారికి కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ శిబిరంలో చాలామంది కాలనీ వాసులు ఒక్క 35వ వార్డే కాకుండా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. వారికి సంబంధించిన ఇబ్బందులు తీర్చుకున్నారు. ఈ కాలనీ వాసులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.